మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరం కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటినరము తినరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కృపగల నామంలో ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి. దేవా, మీ కృపాహస్తాన్ని చాపండి ప్రభువా. ఈరోజు ఉదయం కూడా మీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరముతో ప్రభువా ఈరోజు ఉదయం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. చదువుకున్న వాక్య భాగంలో యాకోబు దేవునితో పెనుగులాడుతూ, దేవుణ్ణి నన్ను ఆశీర్వదిస్తే గాని పోనివ్వను అని అడుగుతున్న మన సందర్భం మనం చదువుకుంటున్నాం. యాకోబు పెనుగులాట గురించి చాలాసార్లు మనం కూడా పెనుగులాడాం. యాకోబు చెప్పిన విషయంలో నుండి చాలాసార్లు ఎన్నో విషయాలు మనం దేవుని వాక్యం నుంచి తెలుసుకున్నాం. అయితే ఎందుకు ఈ వాక్యం చదివించడం జరిగిందంటే, రాత్రి నేను ఉదయకాల వాక్యం కోసం సిద్ధపడుతున్నాను ప్రభు దగ్గర. అలా సిద్ధపడుతున్నప్పుడు నేను దర్శనంలో ఒక చెరుకు కర్ర చూశాను. చెరకు కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర చూశాను. పూర్వకాలం ఇవి బాగా తినేవాళ్ళం మనం. ఇక ఒక్కొక్కళ్ళు ఆదివారం వస్తే అదే పనిలో ఉండేవారు. ఇప్పుడు ఎవ్వరూ అలా తెచ్చుకునే పరిస్థితి లేదు, తినే పరిస్థితి అంతకంటే లేదు. చాలామంది పిల్లలు కానీ తింటే ఇప్పుడు చేతులకు పళ్ళు వచ్చేస్తాయేమో అన్నంత దారుణమైన సుకుమారమైన పళ్ళు అన్నీ పుచ్చిపోయి ఉంటాయి, అన్నీ తుప్పట్టేసి ఉంటాయి. పళ్ళు తుప్పు పట్టేస్తే అలాగే పొక్కు ఉంటుందో అలా ఉంటాయి. అంటే ఇప్పుడు పళ్ళు అలాంటివి, మనం తినేవి అలాంటివి. ఎంత స్వీట్ ఉండేదో అంత దాంట్లో బ్రష్ లాంటి ఒక పదార్థం ఉండేది అన్నమాట. ఎంత స్వీట్ అయితే చెరుకులో ఉంటుందో అది ఒక బ్రష్ లాగా మొత్తం నోరంతా క్లీన్ అయిపోయేది అన్నమాట. ఒక్క పళ్ళు కాదు, చాలామందికి తిన్న వాళ్ళకి అనుభవం తెలుసు. అది నాలుగు కూడా కొట్టుకుపోయేది. ఎంతమంది తిన్నారు మీరు? చాలామంది తిన్నారు. దేవుని స్తోత్రం. అది కేవలం పళ్ళోటే కాదు, పైన దంతాలు, నాలికి, అంగటి కూడా శుభ్రం క్లీన్ చేసేది. మీరు ఇంకేం వాడక్కర్లేదు, అంత చక్కగా క్లీనింగ్. ఆ తర్వాత అది పేగులు కూడా, అందులో ఉన్న పీచు పదార్థంతో పేగులు కూడా శుభ్రం చేసుకుని వెళ్ళేది. ఇప్పుడు ఆ పరిస్థితి అంటే తినలేని పరిస్థితి. అందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆ చెరుకుని అలా తినలేకపోతున్నాం కాబట్టి, అందరికీ అందుబాటులో లేదు కాబట్టి, ఇప్పుడు ఆ చెరుకుని ఏం చేశారండి? ఎవరు తినట్లేదు, రసం తింటున్నారు. ఇప్పుడు ఆ చెరుకు రసం మిల్లు దగ్గరికి వెళ్తే మనం
ఆ చెరుకు వాళ్ళు తీసే విధానం చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, వీడి పెనాసుడిలాగా ఉన్నాడులే అని. ఎంత గొప్ప ఉంటుందంటే ఆ చెరుకు అంతా కూడా చెక్క పెట్టేస్తాడు 2-3 కర్రలు. తీసిన తర్వాత మళ్ళీ దాన్ని మడుస్తాడు, మళ్ళీ రెండోసారి పెడతాడు. అయిపోయిందా? మళ్ళీ మడుస్తాడు, మళ్ళీ మూడోసారి పెడతాడు. ఈ పెట్టినప్పుడల్లా ఒకసారి పట్టేస్తూ ఉంటాడు అనమాట. పట్టు అంటే ఆ 2 ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేట్స్ ఈ మాత్రం గ్యాప్లో ఉంటుంది చెరుకర్ర వెళ్ళేటప్పుడు. ఈ ట్రిప్కి ఏం చేస్తూ ఉంటాడంటే పట్టేస్తే ఈ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే దగ్గరికి వెళ్ళిపోయే కొలది ఎక్కువ నలిగిపోతూ ఉంటుంది చెరుకర్ర. లాస్ట్కి తన చేతిలో పట్టుకునే అంత ఇంత కొలత, తన చేతితో పట్టుకుని ఇలా పెట్టేసి అంత కొలత, ఇంత బారు చెరుకర్రని 2 ముక్కలు చేసి పెట్టాడు. దాన్నో 2 ముక్కలు చేసి పెట్టాడు, దాన్నో 2 ముక్కలు చేసి పెట్టాడు. ఇక ఎంత ప్రయత్నం చేసి లాస్ట్కి మనకేమనిపిస్తుందంటే, బాబు ఇంకా ఆపేవయ్యా, ఇంకా ఓపిక ఉంటే ఇంకొకసారి పడిచి అది కర్రలో పెట్టి ఒకసారి కొట్టేసాడంటే మళ్ళీ అంత రసం వస్తుంది. అంటే అది అది నాకు చూపిస్తా ఉన్నాడు ప్రభు. అదే 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 నా మనసుకి ఆలాపన వస్తుంది. చెరుకర్ర అంత నలిగిపోయింది కాబట్టి అందులోంచి మధురమైన రసం వస్తూ ఉంది. అదే చెరుకర్రను అలా వదిలేయండి, కొన్నాళ్ళకి ఏమో తెలుసండి, దాని రసం అది కారిపోదండి. ఏమవుద్దండి? అలా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దాంట్లోంచి రసం ఏమి రాదు పెద్దగా. అందుకే ఒక మాట అంటారు ఏంటంటే, వాడిపోకముందే వాడుకో ప్రభు అని. వాడిపోముందే, నాలో ఉన్న జీవం చచ్చిపోకముందే, నాలో ఉన్న శక్తి చచ్చిపోకముందే, నాలో ఉన్న ఆ యొక్క శరీర సంబంధమైన బలాలు ఉడికిపోక మునిపే ప్రభా నువ్వు వాడుకో. నువ్వు వాడుకోకపోతే అది ఏమవుతుందంటే ఉపయోగం అవదు, నిరుపయోగం అయిపోతుంది. నువ్వు వాడితే అది ఉపయోగం అవుతుంది, మంచి రసం వస్తుంది. నువ్వు వాడుకోకపోతే అదేమి దానంతటదే ఏమీ రాదు, ఏమవుతుందండి? నిరుపయోగం అయిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి నలిగిపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే పాడైపోతున్నాడు అని కాదు. దేవుని సన్నిధిలో అతడు ఒక అద్భుతమైన రీతిగా నలిగి ఆ యొక్క మధురమైన శ్రేష్టమైన రసాన్ని ఇవ్వగలుగుతున్నాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. ఒకసారి మీ కళ్ళ ముందు దృశ్యాన్ని తెచ్చుకోండి. అది ఎంత నలుగుతుంది, అది ఎంతలా నలిగిపోతుంది, అది ఎన్నిసార్లు నలపబడతా ఉంటుంది, ఎన్నిసార్లు మడత వేయబడతా ఉంటుంది. అది నీ కళ్ళ ముందుకు తెచ్చుకుంటే ఓహో అలాగా నలుగుట నాకు మంచిదే మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చాలా మందిని చూస్తాం నలగడానికి ఈరోజు ఇష్టపడని పరిస్థితులు, దేవుని సన్నిధిలో నలిగిపోవడానికి ఇష్టపడని పరిస్థితులు, కుటుంబ జీవితంలో దేవుడు పాదాలు పట్టుకుని గోజాడే అనుభవాలు చాలా తక్కువైన పరిస్థితులు. వీడేం తింటలేదండి, వీడేమి తినండి అంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఆడికేమో ఒక్కొక్కడిని ఎంత ఉంటుంది, ఒక్కడు గుద్దాడంటాడు అక్కడెక్కడో పడతాడు, అలా ఉంటాడు. అంటే తిండి తినని ఒళ్ళు ఒకటి ఉంటుంది, తిండి తినని ఒళ్ళు ఒకటి ఉంటుంది. అంటే కొన్ని రకాల థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు,
శరీరంలో ఉండే అన్బ్యాలెన్స్లు ఉన్న పరిస్థితులు కలిగిన వాళ్ళు శరీరాలు ఉంటాయి. వాళ్ళ గురించి తెలిసిపోతారు. వాళ్ళు ఒక్కొక్కడు ఉంటాడు అలా పేలగా నరలాగా ఉంటాడు. ఈడండి పందిలా తినేస్తాడండి, పందిలా తింటాడండి. వాళ్ళు వదిన అంటుంది, పందిలా ఇంత తినేస్తాడు, చూసి కొంత తినేస్తాడండి, చూడకుండా కొంత తినేస్తాడండి. అటు వెళ్తా ఇటు వెళ్తా నోట్లో పడేసుకుంటాడండి. కానీ కర్ర మొక్కలో దరిద్రుడు ఇలా సన్నగా ఉంటాడండి. అమ్మా బాగానే ఉంది. నిజంగా ఆడు తిండి తింటే గనక వాడు ఒళ్ళు రావడం పక్కన పెట్టు, బలంగా ఉంటాడు. వీడు చూస్తే ఇలా ఒడిగిపోతున్నాడు. కొంతమంది తిండి తింటున్నాం అనుకుంటూ ఉంటారు, కానీ ఏం చేస్తారంటే అన్నం తినేస్తారు ఇంత ఏం చేసుకొని. అన్నం గంజేసుకుని తినేస్తూ ఉంటారు. ఆవకాయ పచ్చడి కలుపుకుని ఇంత అన్నం తినేస్తూ ఉంటారు. సాయంత్రం పూట ఏదైనా కారం కనబడితే ఆ కారం కొంత వెచ్చుకుని ఉప్పు వేసుకుని తినేస్తూ ఉంటారు. అవి ఏం బలమైన ఆహారాలు ఏం కాదు, అది తినేసామని ఫీలింగ్ ఏం కాదు. ఒక 6 బాదం పప్పులు తీసుకొని తిని, ఒక 2 డేట్స్ తీసుకొని, ఖర్జూరాలు 2 తిని, ఈ ఏమి తినలేదు అన్నవాడు కంటే ఈ కొమ్మం తిన్నవాడే వేస్ట్. ఈ కొంచెమే సరిపోద్ది దానికి, ఈ కొంచెమే సరిపోద్ది అన్నమాట. అంటే బలమైన ఆహారం తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోతుంది? అతని దేహం చెప్తుంది, అతను తిన్న తిండి చెప్తుంది, ముఖంలో ఛాయ్ చెప్తుంది, అతని యొక్క చేతులు చెప్తున్నాయి, అతని కాళ్ళు చెప్తున్నాయి. అతను తింటున్నా సరే అతను బలంగా లేడంటే అతనిలో ఏదో శరీర సంబంధమైన బలహీనత ఉంది. అతను తినకపోయినా సరే లావుగా కనబడుతున్నాడంటే శరీర సంబంధమైన ఏదో బలహీనత ఉంది. కానీ న్యాచురల్గా ఒరిజినల్గా ఆలోచించుకుంటే శుభ్రంగా తిన్నవాడు శుభ్రంగా ఉంటాడు, బలహీనంగా తిన్నవాడు బలహీనంగా ఉంటాడు. ఇది సహజమే కదా, ఇది సహజమే కదా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నేనండి అసలు మామూలు ప్రార్థన చేయనండి, నేను అసలు మొత్తం 20 తీసేస్తా ఉంటానండి. యాకోబు మా ఇంట్లో పక్కనే ఉండేవాడండి అద్దెకి. యాకోబు మేము ఆటే పెనుగులాడుతుంటే నేను ఇటే పెనుగులాడేదాన్నండి అని మీరు చెప్తున్నా, స్థితి మారకుండా, పరిస్థితి మారకుండా ఉంటే కారణం ఏంటి? 1 జబ్బు అయినా ఉండాలి, 2 మీరు చెప్తున్నారు కానీ చెయ్యకుండా ఉన్న అనుభవాలైనా ఉండాలి. ఈ మాటని యాకోబుని ఎందుకు చదివించారంటే, యాకోబు పెనుగులాడాడు, ఒక రకంగా నలిగిపోయాడు యాకోబు, ఒక రకంగా నలిగిపోతున్నాడు యాకోబు. దేవుడి దగ్గర ఒక నలిగిపోయే ఒక అనుభవం, ప్రార్థనలో పోరాడే అనుభవం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక శతాధిపతి ఉంటాడు. ఈ శతాధిపతి వాళ్ళ కుమార్తె చనిపోయిందనేసి, వాళ్ళ కుమార్తె బలహీనంగా ఉందని కౌరు చేస్తాడు యేసుప్రభుకి. కొంతమంది వచ్చి, అయ్యా ఆ శతాధిపతి మనకు ఎంతో మేలు చేశాడయ్యా, సమాజ మందిరాలు అవి కట్టించాడయ్యా, ఎంతో సహాయపడ్డాడయ్యా, అతని కుమార్తె బాగోలేదంటే ఒకసారి వచ్చి మీరు తన కుమార్తెను బాగు చేయండి అయ్యా అని అడిగారు. అడిగితే యేసుప్రభు సరే వెళ్దాం అన్నాడు. ఈలోగా అనుకోకుండా కొంత లేట్ అయింది, పరిస్థితిని బట్టి కొంచెం లేట్ అయింది. ఈ లోపల వర్తమానం పరుగు జనం వచ్చి, ఏమండి బోధకుడు చాలా దూరం రావాలి, ఆయన శ్రమపరచవద్దు, ఆమె కుమార్తె చచ్చిపోయిందండి అన్న. ఈలోగా పక్క వాళ్ళందరూ కంగారు పడిపోతారు, రండి వచ్చినోడు మీరు రావాలి ముందు అని చెప్పి కూడా వచ్చారు కదా యేసుప్రభుని తీసుకెళ్తాకి, వాళ్ళని తీసుకెళ్ళిపోతామని చెప్పి అంటున్నారు. యేసుప్రభు అంటున్నాడు, కంగారు పడకండి నేను వస్తాను, కంగారు పడకండి నేను వస్తాను.
యేసుప్రభు వెళ్ళాడో అక్కడ బాగు చేశాడు. మరో వ్యక్తి యేసుప్రభుతో అంటాడు, శతాధిపతి, నాయన, నా దాసుడు రోగంతో ఉన్నాడు, బలహీనతో ఉన్నాడు, మీరంత దూరం రావాలా? నేను ఒక శతాధిపతిని, నేను పొమ్మంటే 10 మంది వెళ్తారు, రమ్మంటే 10 మంది వస్తారు. నేను శతాధిపతిని, నువ్వు సర్వాధిపతివి. నేను శతాధిపతిని, నీవు సర్వాధిపతివి. నాకింత అధికారం ఉంటే మరి మీకెంత అధికారం ఉంటుంది? నాకింత బలం ఉంటే మరి నీకెంత బలం ఉంటుంది? ఒక్క మాట అనండయ్యా, నా దాసుడు స్వస్థపడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట అనండి ప్రభువా, ఒక్క మాట అనండి అయ్యా, ఖచ్చితంగా నా యొక్క దాసుడు స్వస్థపడిపోతాడు. దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకొని, నీ అంత విశ్వాసం కలిగిన వాడిని ఇశ్రాయేలు అందరిలో కూడా నేను ఎక్కడ చూడలేదు. అంత విశ్వాసం నీకు. నీ మాట చొప్పునే జరుగునుగాక, నీ దాసుడు బాగుపడతాడు, వెళ్ళు అన్నాడు. వాడు ఇంటికి వెళ్ళి చూసేటప్పుడు కంట వాడు చక్కగా ఇంట్లో తిరుగుతున్నాడంట. వీడు బాగుపడ్డా? బాగుపడ్డాడయ్యా. ఎప్పుడు? నిన్న కరెక్ట్గా 12 చిల్లరకే యేసుప్రభు ఎన్నింటికి మాట్లాడాడు నాతో? అప్పుడే మాట్లాడాడు. ఎస్ ఎస్, అబ్బా నా దేవుడు ఎంత గొప్పడు అని దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాడు. అంటే ఇంత అధికారం కలిగిన వాడు దేవుడు, ఇంత శక్తి కలిగిన వాడు దేవుడు, ఇంత బలం కలిగిన వాడు దేవుడు. మరి ఇలాంటి బలం కలిగిన దేవుడి సన్నిధిలో మనం ఎందుకు కృప పొందుకోకూడదు? సర్వాధిపతి అని చెప్పబడుతున్న దేవుడు మనందరి జీవితంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు ఏదైనా పాఠం నేర్పించాలనుకున్నాడు అనుకోండి, మౌనంగా ఉంటాడు. ఫస్ట్ మౌనంగా చూస్తూ ఉంటాడు. అసలు నేర్చుకుంటారా? నేర్చుకోరా? మానతారా? మానరా? వీళ్ళ ఆలోచన మార్చుకుంటారా? మార్చుకోరా? వీళ్ళ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోరా? వీళ్ళ ఉద్దేశం మార్చుకుంటారా? మార్చుకోరా అని చూస్తూ ఉంటాడు దేవుడు. 2, వీళ్ళు ప్రార్థిస్తారా లేదని చూస్తాడు. ఇలాంటి పరిస్థితిలో కూడా అలాంటి భారమైన ప్రార్థన చేస్తారా? ఇలాంటి పరిస్థితిలో కూడా వీళ్ళు కన్నీరు కారుస్తారా? కార్చరా? ఎబ్బోకు రేవు దగ్గర దాకా యాకోబు గారు మామూలుగా ప్రార్థన చేసుకున్నాడు. ఎబ్బోకు రేవు వచ్చిన తర్వాత భయం వేసింది. అన్నగారు చంపేస్తాడనే కంగారు వచ్చేసింది. కంగారు వచ్చిన తర్వాత ఆ కంగారులో ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యాకోబు ప్రార్థన, రాత్రి చేసిన ప్రార్థన, ఆయన నలిగిపోయాడు. ఆయన శరీరం అంతా కూడా టెన్షన్తో నిండిపోయింది, భయంతో నిండిపోయింది, కంగారుతో నిండిపోయింది, కలవరంతో నిండిపోయింది. ఎంత భారమైన ప్రార్థన ఆయన చేసుంటే దేవాతి దేవుడే దిగొచ్చేసాడో ఆలోచించండి. ఎంత భారంగా ఏడ్చాడో, ఎంత భారంగా దేవుడి దగ్గర మొరపెట్టాడో, ఎంత గుండెలు అరిచిపోయేలాగా ప్రార్థన చేశాడో. అంటే ఆ రకమైన భారం యేసుప్రభు మనకి నేర్పిస్తా ఉన్నాడు. మీరు ఆతురంగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. గెత్సేమనీలో ఆతురంగా యేసుప్రభు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ఆయన చెమట రక్త బిందువులాగా నేల మీద పడుతుందంట. టక్క 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 టక్క. అంటే అంత భారంతో ప్రార్థన చేశాడు యేసుప్రభు. ఈరోజు నలిగిపోతున్న మనందరం కూడా, దేవుళ్ళు నలుగుతున్న మనం అందరం కూడా ఏమనుకుంటాం తెలుసా? ఎంత చేసినా ఇంతేనండి, ఎంత చేసినా ఇంతేనండి. నాలాంటి వాళ్ళు అనుకున్నారంటే విశ్వాసంగా బలహీనలు అనుకుంటే అర్థం ఉంది. మీలాంటి వాళ్ళు అనుకుంటే అర్థమే ఉందండి. ఎంత ప్రార్థన చేసినా ఇంతేనండి.
ఎంత మొరపెట్టినా ఇంతేనండి, ఎంత కన్నీరు కార్చినా నా బతికింతేనండి అనుకుంటే ఇంకా అర్థం ఉంది. దేవుడు అంట మన కన్నీటి ప్రతి చుక్కని దాచుకుంటాడంట. మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉందంట, చూసుకుంటూ ఉంటాడు. మీలో ఎంతమంది కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? మీలో ఎంతమంది కన్నీరు ప్రార్థన చేసి ఎన్నాళ్ళైంది? ఎన్నో బాధలు మనకున్నా ప్రార్థన చెయ్యని స్థితి మనకుంది. చెరుకర నలిగినప్పుడే కదా అది మధురమైన రసం వచ్చింది. ఎంతో నలిగిపోతేనే కదా కావలసినంత రసం వచ్చింది. మరి ఎందుకు నలగం మనం దేవునిలో? ఎందుకు నలగడానికి ఇష్టపడం మనం దేవుళ్ళో? ఆ మిషన్లో నలగకపోతే చరిక్కరకు వచ్చిన నష్టమేం లేదు, అది అలా ఉంటుంది. కొన్నాళ్ళకి ఎండిపోతుంది, కొన్నాళ్ళకి దాంట్లో ఉన్న ఆ రసం బయటికి రాలేక లోపల ఉండలేక చరిక్కరంతా ఎర్రగా రంగు మారిపోతూ ఉంటుంది. అలాంటి చరిక్కరలు తీసుకెళ్ళి పెంట మీద పాడేయడానికే తప్ప నీ జీవితం ఉందంటే ఒక ఉపయోగకరంగా మారాలి. దాంట్లో నువ్వు దేవుడి సన్నిధిలో నలగడానికి ఇష్టపడాలి. దేవుడి సన్నిధిలో నువ్వు ఎంత నలుగుతావో అంత ఆశీర్వాదం వస్తుంది. మొదటిసారి నలిగితే ఒక హాఫ్ గ్లాస్ వచ్చింది, రెండవసారి నలిగితే ఇంకొంచెం వచ్చింది, మూడవసారి నలిగితే ఇంకొంచెం వచ్చింది, నాలుగోసారి నలిగితే నలుగుతూ చివరికి అద్భుతమైన రసం ఒక గ్లాస్ ఏర్పరచబడింది. ఈరోజు నా జీవితంలో కూడా ప్రభు దగ్గర నలగడానికి ఇష్టపడతారో, ఎంత చేసినా నా బతుకు ఇంతే, ఎంత చేసినా నా జీవితం ఇంతే అనుకుంటారు. ఇక్కడే భీమవరం దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరికి నేను ఒకసారి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆ ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ఇంట్లో ఆవిడ ఒక పెద్ద ప్రార్థన గది కట్టింది. అది డూప్లెక్స్ హౌస్, ఇంచుమించు ఒక 2 కోట్ల రూపాయలు ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇల్లు పైన, ఆ డూప్లెక్స్ హౌస్ పైన ఒక ప్రార్థన గది కట్టింది. డూప్లెక్స్ హౌస్ అంటేనే సైట్ పెద్ద ఉంటుంది కదా, ఒక 5 సెంట్లు సైట్ మాట. ఇప్పుడు మన బలిపీఠం ఎంత ఉందో దానికి కొంచెం ఉండి అంత గది, ఒకే గది కట్టింది. మొత్తం గది అంతా కూడా చలవరాయి. ఒక అద్భుతమైన గది కట్టుకున్నది ఆవిడ. ఆవిడ ప్రార్థన చేసుకునే గది అట్టది. నేను అన్నాను, అమ్మ ఇంత గది ఎందుకు అమ్మ ప్రార్థన చేసుకుంటా కన్నాను, ఇంత గది ఎందుకు ప్రార్థన చేసుకుంటాకి? ఒకానొక రోజున నా భర్త ఏం చేసినా కలిసి వచ్చేది కాదు, ఫలించేది కాదు. ఎంత కష్టపడినా నిష్ప్రయోజనంగా ఉండేది. ప్రార్థనలకు వెళ్ళానా, నా భర్త వాస్తులు చూపించాడా, మా కుటుంబస్తులు మంచి ఎలా జరుగుద్దో చెడ్డ ఎలా జరుగుద్దో అనేక మందిని అడిగి తెలుసుకున్నారా, కానీ మా బ్రతుకులో మార్పు రాలేదు. చాలా ఇబ్బందులు అనుభవించేవాళ్ళం కుటుంబంలో. కరువు విలయ తాండవం చేస్తూ ఉండేదంటే ఇంట్లో.
ఏంటి ఇవిడ ఎలా చెప్తుంది, ఇల్లు చూస్తే ఎలా ఉంది, ఈ గది చూస్తే ఎలా ఉంది అని కూర్చుని మెల్లగా సాక్ష్యం వింటున్నాను. అలా భారం తట్టుకోలేక ఏడుస్తూ ఏడుస్తూ ప్రతి రాత్రి, ప్రభువా నా జీవితం మార్పు లేదా, నా జీవితంలో మార్పు రాదా, ఎంతకాలమైనా నా బతుకింతేనా, ఎంతకాలమైనా నేను అలా కుమిలిపోవలసిందేనా ఆమె అనుకుని ఒకరోజు ఆమెకి అనిపించిందంట, ఇలా మంచం మీద పడుకుని ఏడవపోతే, ఇలా అక్కడ ఇక్కడ కూర్చుని ఏడవపోతే, వాళ్ళకి ఫోన్లు చేసి ఏడవపోతే, ఒకసారి దేవుని బలిపీఠాన్ని కట్టుకుని, బలిపీఠం అంటే వచ్చిన చాప వేసుకోవడమే, బలిపీఠం అంటే మీరు ఏదో అనుకుని మళ్ళీ ఏదో కట్టారనుకుని, అసలు దేవునికి బలిపీఠం కట్టుకుని మా ఒకళ్ళని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది అనుకుందంట. చాపేసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. పరిశుద్ధ ఆత్మదేవుడా, దిక్కు తోచట్లేదు ప్రభువా, నాకు సహాయం ఎటువైపు నుంచి రావట్లేదు ప్రభువా, నాకు మేలు జరిగే మార్గం ఎటువైపు నుంచి కనపట్లేదు, రోజు రోజుకి నష్టపోతున్నాను, రోజు రోజుకి పాడైపోతున్నాను, రోజు రోజుకి దిగజారిపోతుంది నా పరిస్థితి. ఒకటి చేస్తే మరొకటి, మరొకటి చేస్తే మరొకటి, నష్టమే కలుగుతుంది. ఓ రోజు అలా కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేయడం మొదలు పెట్టిందంట. నేను మోకాళ్ళ మీద దిగకూడదు, మన స్టైల్గా ఏం చేస్తామంటే పరుపు మీద తలగా పెట్టుకుని శుభ్రంగా ప్రార్థన చేస్తామని పడుకుపోతాం, మధ్యరాత్రులు లేస్తాం, మళ్ళీ గుర్తొస్తే మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ పడిపోతూ ఉంటాం. అంటే ఆమె కఠిన పరిస్థితులు, వెసులుబాటు ఉన్నంత వరకు మన బ్రతుకులింతే, వెసులుబాటు తీసుకున్నంత వరకు మన బ్రతుకులింతే, పర్వాలేదులే అనుకున్నంత వరకు మన బ్రతుకులింతే, ఏం కాదులే అనుకున్నంత వరకు మన జీవితాలు ఇంతే. చివరికి నడి సముద్రంలో వాడ మునిగిపోయే పరిస్థితి వస్తుంది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు కనికరం చూపించండి, మీరు కృప చూపించండి, మీరు సాయం చేయండి, మీ చేతిని మీరు చాపండి, ఈ పరిస్థితిని చక్కబెట్టేటట్లు, ఈ పరిస్థితిని ముందుకు తీసుకురాగలిగేటట్లు మీరు సాయం చేయండి. ఇది ఒకరితో ఇద్దరితో జరిగే పని కాదు. దాదాపు 30 లక్షలు మా ముందు టార్గెట్ ఉంది. అయా, మీరు కృప చూపించండి, మీరు సహాయం చేయండి ఆయన, మీ కృపాహస్తాన్ని చాపండి, మీ కనికరమును పంపండి. యూదులకు వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది, కానీ నువ్వు మాత్రం మిగిలిపోతావు, నువ్వు మాత్రం అలా మిగిలిపోతావని ఎస్తేరుతో అన్నట్లుగా నేను ఈరోజు తొందరపడి మాట్లాడి ఉంటే క్షమించండి. దేవా, కృప చూపించండి, దేవా సహాయం చేయండి, మీ కనికరము మీ వాత్సల్యం ఆ పరిచర్య పక్షంగా మీరు అనుగ్రహించి మీరే గొప్ప కార్యాన్ని జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మీ కృపా ద్వారాలు తెరవమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.